ప్రజల దగ్గర పార్టీ కూడా భయపడుతుంది ముందస్తు ఎన్నికలకి ఇంకా మేము కొద్దిగా బలహీనంగా ఉన్నా కొన్ని ప్రాంతాల్లో కొద్దిగా బలపడాలి 75 నియోజకవర్గాలని సర్వేలు చెప్తున్నాయి మాకు ఇంకా ముందుకు పోవాలనే ఉద్దేశంతో అంటే సెప్టెంబర్ 2న జరిగే ఒక మహాసభకు కూడా ప్రజల్ని వెళ్లకుండా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. అలాంటిది ఏమి లేదండి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఒకటి కేసీఆర్ గారు మరి ఒక నియంతలాగా అన్ని నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కాదు. ఈరోజు ఏమంటారు, ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి బస్సుల్ని కానివ్వండి ఇంకే రకంగా అధికార దుర్వినియోగం చేసుకొని అనేక రకాలుగా అధికారులను కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి భయభ్రాంతులకో లేకపోతే ఇంకే రకమైన డబ్బులకో వేరే చూపించేసో పబ్లిక్లను గ్యాదర్ చేసుకొని ఉన్నదాన్ని చూయించుకోవడం అనేటువంటి విషయాన్ని ఆయన అనుకుంటున్నాడు. అది సాధ్యం కాదు, మాకు అవసరం పట్టలేదు. కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయిన టీఆర్ఎస్కి వెళ్ళొద్దని మేము చెప్పేటువంటి పరిస్థితుల్లో లేము. కొడంగల్లో రేవంత్ రెడ్డి గారిని ఓడించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న అల్లుడు హరీష్ రావు గారికి బాధ్యతలు అప్పగించారు కదా, దీని గురించి ఏమంటారు మీరు? అసలు ఇప్పుడు పార్టీలో రేవంత్ రెడ్డి గారు అంటే వాళ్ళకి భయం ఎందుకు? ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు అంటే అట్లా ఓడించాలో లేకపోతే మీ అల్లుడిని ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చి అంటే ఆ భయం నీకెందుకు? ఇప్పుడు సిద్దిపేటలో హరీష్ రావు గారిని ఓడించాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు. మా పార్టీ కార్యక్రమాలు మేము పనిచేస్తున్నాం. ప్రత్యేకంగా ప్రజలు రెఫరెండం ఇవ్వాలి, పార్టీ చేసినటువంటి పనులకు రెఫరెండం ఇవ్వాలి. మీరు వ్యక్తిగత కక్షతో రేవంత్ రెడ్డి గారిని ఎందుకు మీరు ప్రత్యేకంగా ఎంచుకొని నియోజకవర్గంలో ఆయనని ఇబ్బందులు పెట్టాలి? ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయన ఇనాగ్రేషన్కి రానియకుండా మంత్రులుగా వచ్చి ఇబ్బంది పెట్టాలని కూడా అక్కడ ప్రజలు వాళ్ళను స్వీకరించలేరు. ప్రజలు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఉన్నారు నియోజకవర్గంలో. మీ భవిష్యత్తు లక్ష్యం ఏం మేడం? నా భవిష్యత్తు లక్ష్యం అంటే నేను తప్పక ప్రజల్లో ఉన్నాను, పార్టీలో ఉన్నాను. టికెట్ వస్తే నేను ఎమ్మెల్యేగా పనిచేస్తాను. నా ఆశయాలకు ప్రజలకి అనుకూలంగా ఉండి ఒక శాసనసభలో నాకు అవకాశం ఎమ్మెల్యేగా నేను గెలిస్తే నాకు ప్రజల్లో ఒక ఎమ్మెల్యేగా నేను ఒక మహిళగా ఈ పని చేసి చూయిస్తుంది అనేటువంటి కాంక్షను నేను చేసుకోవాలి. ఎవరు చేయనటువంటి పనిని నేను ప్రజలతో మమేకమై చేయాలన్నటువంటి జీవిత ఆకాంక్ష ఉంది నాకు. మీకు ఎంతమంది సంతానం? ఇద్దరండి. ఇద్దరు బాబులే అంట కదా? ఇద్దరు బాబులు. ఏం చేస్తున్నారు? పెద్ద బాబు ఏమో ప్రస్తుతం జాబ్ చేస్తూ బిజినెస్ చేస్తున్నాడు. జాబ్ చేస్తూ బిజినెస్సా? ఏం జాబ్ చేస్తున్నారు, ఏం బిజినెస్ చేస్తున్నారు? బిజినెస్ ఆయన మెడ్ ప్లస్ బ్రాంచెస్ తీసుకున్నాడు, చేస్తాడు. మా చిన్న బాబు వచ్చేసి మెడిసిన్ చేస్తాడు. మీ బాబు జాబ్ అన్నారు కదా, ఫస్ట్ ఏం జాబ్ చేస్తారు? ఆయన టెక్ మహీంద్రాలో ఆయన సిఎస్సి చేశారు, జాబ్ చేస్తారు. ఓకే. చిన్న బాబు మెడిసిన్ చేశాడండి. ఆయన పీజీ చేస్తున్నాడు పాండిచ్చేరిలో ఆర్థోపెడిక్. ఓకే ఓకే. ఆర్థోపెడిక్ పీజీ పాండిచ్చేరికి పంపించారా? అదే మొన్న నీట్లో క్వాలిఫై అయ్యి అక్కడ సీట్ వచ్చింది వెళ్ళారు. ఇద్దరు బాబులు. అంటే మీ తర్వాత రాజకీయంగా ఎవరిని తీసుకురావాలనుకుంటారు మీ అబ్బాయిలు ఇద్దరిలో? నేను ఇప్పటివరకు మా బాబుల్ని ఎప్పుడు ఎడ్యుకేషన్ పరంగానే పనిచేసాము. అంటే రాజకీయంగా వాళ్ళు డైరెక్ట్గా పిల్లల్ని ఎంటర్టైన్ చేయలేదు. నేను అలా ఎప్పుడు ఆలోచించట్లేదు నేను రాజకీయంగా. చిన్న బాబు మెడిసిన్ రూట్లో వెళ్ళారు, పెద్ద బాబు బిజినెస్ చేసుకుంటున్నాడు, జాబ్ చేస్తాడు. అంటే రాజకీయంగా ఇంకా మీతోనే అది సమాప్తం, కానీ రాజకీయ వారసత్వం అంటే ఏం లేదంటారా? అలా ఏం లేదు, వారసత్వం అని నేను ప్రిపేర్ చేయలేదు. ఎవరి ఇంట్రెస్ట్ పిల్లలు ఒకవేళ పెద్ద బాబు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ఇంట్రెస్ట్కి నేను ఎప్పుడు కాదనలేదు. ఎవరు ఏ రకంగా ప్రజలు ఆలోచించి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ టైం చెప్పలేదు. కానీ ప్రస్తుతం అయితే ఆ రకంగా అయితే ఎవరు లేరు. ఓకే. ఇంట్లో వంట పని అది చేస్తుంటారా మీరు? అన్ని పనులు నేనే చేస్తాను. అన్నీ చేస్తారా? వంటలు కూడా చేస్తుంటారా మీరు? అంటే కుటుంబ బాధ్యతతో పాటు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మా చిన్న బాబు 2 years ఉన్నాడు చిన్న. ఆ టైం మాది పంచాయతీలో బాగా అంటే ఉదయం 6 నుంచి నైట్ 11-12 వరకు ఉండేది. ఆ పరిస్థితుల్లో కూడా ఇంట్లో మనకి కిచెన్ కుకింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పిల్లల ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగలే. నేను నైట్ 2 పడుకున్నా కూడా మళ్ళీ 3 o'clock ఆ టైంకి మా పిల్లల్ని 4కి లేపి మళ్ళీ వాళ్ళకి ఎడ్యుకేషన్ చేస్తూ స్కూల్కి పంపించేదాన్ని. అట్లా ఇప్పుడు పిల్లలు కూడా నేను ఆ చిన్న ఏజ్లో రాజకీయాల్లోకి వచ్చి పిల్లలు ఇబ్బంది పడతారేమో అని భయపడేదాన్ని. కానీ నా బాధ్యతను విస్మరించకుండా వాళ్ళను నేను ఇంకెక్కువ టైం వాళ్ళకి స్పెండ్ చేసేదాన్ని నా టైంలో. దాంతో ఇద్దరు కూడా ఇబ్బంది లేకుండా చదువుకున్నారు. ఓకే. గుడులకు వెళ్తుంటారా బాగానే? పూజలు, బతుకమ్మ అదంతా బాగానే ఆడుతుంటారా? తెలంగాణలో మేము పుట్టింది అక్కడే కాబట్టి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం తెలంగాణ సంస్కృతి బతుకమ్మ పాటలు సొంతంగా పాడతాం. బతుకమ్మ మేమే పెరుస్తాం పెద్దగా. మేము ఆది నుంచి కూడా ఆడి పాడినటువంటి కుటుంబమే. ఓకే.